ఇన్స్టాగ్రామ్ వాడే 99% ఈ ట్రిక్ అసలు ఎవ్వరికీ తెలియదు. అదేంటి అంటే మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ గర్ల్ ఫ్రెండ్ కావచ్చు, లేదంటే మీ ఇంట్లో పిల్లోళ్ళు ఎవరైతే ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తుంటారు కదా, వాళ్ళ ఐడి అయితే ఉందో మన అకౌంట్ నుంచి కంట్రోల్ చేయొచ్చు. ఇది ఇల్లీగల్ కాదు, లీగల్గానే అలా చేయాలో చెప్తాను. సో మీకు ఈ వీడియోలో కంప్లీట్ గైడ్ చేస్తాను. అండ్ ఎస్పెషల్లీ ఎవరికి యూజ్ అవుతుంది అంటే మీ ఇంట్లో అండర్ ఏజ్ ఎవరైతే ఉంటారో పిల్లోళ్ళు, వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో ఎప్పుడు దాంట్లోనే ఉంటారు కాబట్టి వాళ్ళు అసలు ఏం చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, అండ్ వాళ్ళ ఐడితో మనం కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది మనము మన అకౌంట్ నుంచి మనం చూసుకోవచ్చు. అది ఎలా చేయాలో మీకు డీటెయిల్గా చెప్తాను. మీకు మళ్ళీ ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందని చెప్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. సో ఇంకా లేట్ చేయకుండా లెట్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే ట్రిక్ అనేది సో ఎవరికి యూజ్ అవుతుందంటే, ఇప్పుడు ఎవరు అకౌంట్స్ అయితే అండర్ ఏజ్లో ఉంటారో, సో అంటే 18 కంటే ఉంటారో తక్కువ, సో వాళ్ళది మనమైతే చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఎలా చేయాలి అనేది మీకు కంప్లీట్గా చెప్తాను. ఫస్ట్ మీ ఏదైతే ఇన్స్టాగ్రామ్ అంటే మీ ఫోన్లో ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయండి, అంటే మీ అకౌంట్ని ఓపెన్ చేయండి. దాని తర్వాత ఇక్కడ మీకు అంటే ప్రొఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత అక్కడ మీకు పైన 3 డాట్స్ వస్తాయి. దాని మీద క్లిక్ చేశారనుకోండి, సో మీకు ఇక్కడ కింద ఫ్యామిలీ సెంటర్, ఇంతకుముందు సూపర్ యూజర్ అని చెప్పేసి వేరేది ఉండేది, ఇప్పుడు ఫ్యామిలీ సెంటర్ అనేసి ఉంది. దాని మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత మీకు ఇలా వస్తుంది. ఇక్కడ పైన మీ ఇప్పుడు ఎవరు అకౌంట్ అయితే మీ ఫోన్లో నుంచి అంటే మీ ఐడి నుంచి కంట్రోల్ చేయాలనుకుంటున్నారో, సో వాళ్ళ ఐడి, సో ఓకే వాళ్ళ పేరు కావచ్చు, అండ్ ఇక్కడ కనిపిస్తుంది. ఇన్ కేస్ మీరు వాళ్ళని ఫాలో అయ్యి ఉంటే, సో వాళ్ళు మిమ్మల్ని ఫాలో అయ్యింటే ఇక్కడ మీకు ఎవరైతే అకౌంట్స్ ఉన్నాయో చూపిస్తుంది అనమాట. సో మీరేం చేస్తారంటే, ఒకవేళ మీ పిల్లోళ్ళది మీ దగ్గర ఐడి లేదు అంటే వాళ్ళ ఏదైతే ఐడిని లింక్ ఉంటుంది కాపీ చేసుకొని ఇక్కడ పైన ఇవ్వచ్చు అనమాట. ఓకే, సో దాని తర్వాత ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేస్తే, సో ఇప్పుడు మీ ఫోన్లో పని అయిపోయింది. ఇప్పుడు మీరు ఎవరి అకౌంట్ అయితే మీరు యాక్సెస్ చేయాలనుకుంటున్నారో, సో వాళ్ళ ఫోన్ తీసుకోండి. ఓకే, సో ఇది మీరు మీ పిల్లోళ్ళ ఫోన్ అనుకుందాం, లైక్ మీ ఫ్రెండ్స్ ఫోన్ ఎవరిదో ఒకటిది. ఓకే, ఇప్పుడు వాళ్ళ ఐడిని ఓపెన్ చేయండి. వాళ్ళ ఐడిని ఓపెన్ చేసిన తర్వాత మీకు పైన నోటిఫికేషన్లో మీకైతే ఇలా ఒక నోటిఫికేషన్ వస్తుంది. దాన్ని కాపీ చేసి దాన్ని క్లిక్ చేయండి. మీకు ఇక్కడ ఏదైతే 2-3 స్టెప్స్ ఉంటాయన్నమాట, కంటిన్యూ కన్ఫర్మింగ్ చేసేటి. సో కన్ఫర్మ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఏదైతే మీ ఫ్రెండ్ ఎవరిదైతే ఫోన్ మీరు యాక్సెస్ అంటే వాళ్ళ ఐడిని యాక్సెస్ చేయాలనుకున్నారో, ఇప్పుడు మీ అకౌంట్తో మీరు కంట్రోల్ చేయొచ్చు. సో ఇప్పుడు ఏం చేయాలంటే బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఒకసారి రిఫ్రెష్ చేసేయండి. మళ్ళీ మీ అకౌంట్లో ప్రొఫైల్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఏదైతే ఫ్యామిలీ సెంటర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు వాళ్ళ ఏదైతే ఐడి అనేది మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడి నుంచి మనం చాలా చేయొచ్చు అనమాట. ఎగ్జాంపుల్గా మీకు ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తారు చూడండి. వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారో అవన్నీ ఇక్కడ చూపిస్తుంది, అంటే చాట్ చూపించదు. వాళ్ళు ఏ ఐడి వాళ్ళతో మాట్లాడుతున్నారు, అండ్ ఆల్సో వాళ్ళ అకౌంట్ పబ్లిక్లో ఉందా లేకపోతే ప్రైవేట్లో ఉందా, సో ఇక్కడ నుంచి మనమే చేసుకోవచ్చు. అది ప్రైవేట్లో పెట్టేయచ్చు, అండ్ ఎవరితో మాట్లాడాలో కూడా మనమే ఇక్కడ కంట్రోల్ చేయొచ్చు అనమాట. చాలా ఫీచర్స్ ఉంటాయి దీనివల్ల. సో ఈ విధంగా మీకు తెలిసిన వాళ్ళు కావచ్చు, ఇంకా ఎవరిదైనా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని మన అకౌంట్ నుంచి కంట్రోల్ చేయొచ్చు అనమాట. ఐ హోప్ మీకు అర్థమై ఉంటుంది. అండ్ మీకు దీనికి సంబంధించిన ఏమన్నా కొన్ని డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మీకు తప్పకుండా నేను రిప్లై అనేది ఇస్తానన్నమాట. సో ఐ హోప్ మీకు నచ్చినట్టు ఉంది గైస్. ఇలాంటి ఇన్స్టాగ్రామ్ ట్రిక్స్ ఇంకా చాలా ఉన్నాయి. ఇన్స్టాగ్రామ్ అనే కాదు, నేను చాలా టాపిక్స్ మీద వీడియోస్ చేస్తుంటాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకొని ఆల్లో పెట్టుకోండి. ఇప్పుడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఇంకా ఎవరికైనా ఉంటారు కదా వాళ్ళందరికీ తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఈ విధంగా కూడా చాలామంది వాళ్ళ అకౌంట్, కొంతమంది నాది హ్యాక్ అయిపోయింది అండ్ ఏదైతే జరుగుతుంది అని అనుకుంటారు కదా, కొన్ని రీజన్స్ ఇవి కూడా ఉంటాయన్నమాట. వేరే వాళ్ళు మన అకౌంట్ని కూడా యూజ్ చేస్తుంటారు, అది మీరు జాగ్రత్తగా ఉండాలి. సో ఇది ఓవరాల్గా వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి. ఛానల్కి కానీ కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.